హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కరీంనగర్ జిల్లాకు చెందిన పోలీస్ అధికారి మధ్యవర్తి ద్వారా లంచాలు వసూలు చేస్తున్న వ్యవహారం బట్టబయలైంది. ఓ వివాదంలో సెటిల్మెంట్ చేస్తానంటూ ఆ అధికారి డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ అవినీతి ఖాకీ వ్యవహారం ఎలా బయటకొచ్చింది? లెట్స్ వాచ్. పోలీస్ స్టేషన్లను అవినీతికి అడ్డాలుగా మార్చేస్తున్నారు కొందరు అధికారులు. సీసీటీవీ కెమెరాలు ఉన్న బ్లాక్ స్పాట్స్లో లంచాలు తీసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుల్ని పరిశీలించి కేసు నమోదు చేయాల్సిన పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై సెటిల్మెంట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ రవికుమార్ ఇటువంటి వివాదంలోనే చిక్కుకున్నారు. మధ్యవర్తి సాబీర్తో సీఐ రవికుమార్ ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వివాదంపై మధ్యవర్తి సాబీర్ ద్వారా సీఐ రవికుమార్ను కలిశారు కృష్ణారావు అనే వ్యక్తి. ముగ్గురు మధ్య ఓ అవగాహన కుదిరినట్లు సీఐ రవికుమార్ మధ్యవర్తి సాబీర్ ఫోన్ సంభాషణను బట్టి స్పష్టమవుతుంది. హలో సాబీర్, ఎక్కడ సార్? నేను బయట ఉన్నాను. లిసన్ టు మీ. ఇక్కడ గేట్ దగ్గర ఉన్నారండి. ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టే చూసిరా? ఏ 3 లక్షలు? ఎవరు? వినండి. హలో, ఎవరు పెట్టారండి? ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ పిట్ల కథలు వద్దు కానీ గౌరవనీయ సర్టిఫికేట్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తానని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? చెప్తా. ఏమైందో చెప్పరండి. ఇప్పుడు ఇవన్నీ కాదు రవిభాయ్, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి. మరి రవిభాయ్ నువ్వు నన్ను ఏమో హెచ్చరించుతావు. నేను రవిభాయ్, నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా? నేను యాకూబ్కి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు. నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవిభాయ్. నా మాట విను. సరే, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కాదు ఉన్నా, నువ్వు వస్తాను అన్నావు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఈజ్ అ రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. ఓకేనా? సీఐ సూచన మేరకు 3 లక్షల రూపాయలని సీఐ ఛాంబర్ ఆనుకుని ఉన్న టాయిలెట్లో గల బకెట్లో పెట్టారంటున్నాడు సాబీర్. గత నెల 28 నుంచి 30 తారీఖు మధ్య పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నాడు. సీఐ లంచం తీసుకుని బాధితులపైనే అట్రాసిటీ కేసు పెట్టారని చెబుతున్నాడు సాబీర్. 3 లక్షల రూపాయలు ఆయన ఛాంబర్లో కూర్చున్న తర్వాత 28 నుంచి 30వ తారీఖు సీసీ ఫుటేజ్ను ఆయన ఛాంబర్ లోపలిది పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు కూడా అడుగుతా ఉన్నా. నేను వెనువెంటనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆయన ఛాంబర్ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి వెళ్ళమనడము, ఆ బకెట్లో 3 లక్షల కవర్ పెట్టేసే సాబీర్ అనడము, దాని తర్వాత నేను వెళ్ళి రావడం జరిగింది. తద్వారా ఇట్టి విషయం లోపల మరలా బాధితుడిపైనే గౌరవ సిఐ గారు ఒక అట్రాసిటీ కేసు, బేస్లెస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. పరిస్థితి చూస్తుంటే సీఐ రవికుమార్ మధ్యవర్తి సాబీర్ మధ్య వేరే వ్యవహారం ఏదో ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆడియో క్లిప్లో మాట్లాడదాం రా అంటూ సాబీర్కు పదే సూచిస్తున్నారు సీఐ రవికుమార్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని స్పష్టమవుతుంది. అయితే సీఐని సాబీర్ తెలివిగా ఇరికించాడా లేక ఇద్దరూ కలిసి సెటిల్మెంట్లు చేస్తున్నారా అనేది తేల్చేందుకు ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ అంశంలో పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్ ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు
మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్. ప్రతిరోజు 2 స్పూన్లు.